అలాగే అపారమైన అనుభవం ఉన్నటువంటి పెద్దలు సిటీలో వారికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడటానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేయాలని చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీదే హవా. ఎందుకొరకంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కానీ, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమి కానీ ప్రజల అవసరాలపైన కానీ ప్రజా సంక్షేమం పైన కానీ దృష్టి పెట్టకుండా రైతులు, సామాన్య ప్రజలు ఒకరు దుమ్మెత్తి పోసుకునే దిశలో ప్రయాణిస్తున్నారే తప్ప ప్రజల కోసం ఆలోచన చేయట్లేదు. అలాగే కేంద్రంలో కూడా నిన్న కాక మనం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద కూడా మీరు చూసే ఉంటారు. సామాన్య ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ఉపయోగపడిన రీతిలో మరణ కాంగ్రెస్ పార్టీని గురించి ఆలోచన చేయాలి. వారి దిశగా ప్రయాణించి రావాలి. వారందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. రాబో రోజున కాంగ్రెస్ పార్టీయే, మీరు వెనుక చూడాల్సిన పనికి లేదు కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రండి. మనమందరం కలిపి కాంగ్రెస్ పార్టీ సర్వోన్నత కృషి చేద్దామని తెలియజేసుకుంటూ, మా పార్టీలోకి చేసినటువంటి టీకే విశ్వేశ్వర నమస్కారం. ఈరోజు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా రాష్ట్ర సేవదళ కార్యక్రమాలు అమలు చేసే దాంట్లో ప్రథమ స్థానం ఉన్నారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి శిష్యుడిగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమాఖ్యాంధ్ర అలా ఉండేటప్పుడు బీసీసీ సెక్రటరీగా మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్లైన్ సేవలు చేశారు. కొంతకాలం తటస్థంగా ఉంటూ మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పటికీ మరి మొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీఎఫ్ శర్మిలారెడ్డి గారి యొక్క నేతృత్వంలో, మరి శర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వంలో, మరి శర్మిలారెడ్డి గారి చేతి మీదుగా వారు మన కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రాంధ్ర భవన్లో జాయిన్ అవ్వడం జరిగింది. మరి వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈరోజు మరి వారి యొక్క చేరికతో మరి రాజమండ్రిలో మరి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. వారిని రాకన మరి మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. వారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పటికే నిన్న శర్మిలారెడ్డి గారి ప్రోగ్రాం తాడేపల్లిగూడ నందమూరులో వెళ్ళి నిన్న పెద్ద ఎత్తున వారితో పాటు పాల్పంచుకోవడం కూడా జరిగింది. త్వరలో శర్మిలారెడ్డి గారు కూడా ఈ జిల్లాకు వచ్చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి మాజీ అధ్యక్షులు సాగే శైలేంద్ర కూడా రాజమండ్రి వచ్చేస్తున్నారు. వారు కూడా రేపు మీ పత్రికా సమావేశంలో కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా టీకే విశ్వేశ్వరరెడ్డి గారు మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటి చేరడం చాలా సంతోషదాయకం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా హర్షం వ్యక్తపరుచుకుంటూ వారు రాకన స్వాగతిస్తూ వారికి ప్రత్యేకించి అభినందన తెలియపరుచుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రి నగరంలో విద్యా సంస్థల పరంగా ప్రముఖమైన స్థానం టీకే విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో అనేక మంది శాసనసభ్యులు, అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, ఇవాళ ఇతర పార్టీల నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సంప్రదింపులు జరపడం మనం చూస్తున్నాం. అందులో భాగంగా విశ్వేశ్వరరెడ్డి గారు శర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తుంది. మన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ కూడా ఆయన అభిమానులు, ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో పనిచేశారు. శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యంగా పత్రికా విలేకరుల సోదరుల యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, నేను తిరిగి కాంగ్రెస్ పార్టీలో మరలా అంటే పార్టీని ఇంకా బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో శర్మిలా గారి యొక్క నాయకత్వంలో మొన్న 23వ తారీఖు
మంగళవారం నాడు ఉదయం 11 గంటలకి ఆంధ్రరత్న భవన్ విజయవాడలో మన పిసిసి అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారి యొక్క సమక్షంలో మన మార్టిన్ గారు అలాగే మిగతా నాయకుల యొక్క సమక్షంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, మధ్యలో కాంగ్రెస్ పార్టీలో నేను టౌన్ సెక్రటరీ నుంచి రాష్ట్ర సెక్రటరీ వరకు అనేక హోదాల్లో పదవులు నిర్వహించడం జరిగింది. అలాగే సేవల తరఫున కూడా చాలా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేసి అనేక మందికి ఇళ్ల పట్టాలు, అలాగే లోన్స్, కుటుంబ శిక్షణ కేంద్రాలు, ఇలాగే అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఒంటరిగా ఉన్నాడు, అతనికి మనం కూడా చేదోడి ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయనతో పాటు జగన్ గారితో పాటు పిసిసి సెక్రటరీకి రిజైన్ చేసి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆలోచన, నేను బటన్ నొక్కాను, జనాలకి డబ్బులు పడిపోయి వాలంటీర్స్ జనాలు తీసుకొస్తారు, ఓట్లు ఏం చేస్తారు, అదే ఆలోచన తప్ప కార్యకర్తలకి కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉందో, వాళ్ళకు కూడా గౌరవం పెంచుతో మనతో పాటు అనే ఆలోచన ఎప్పుడు కూడా చేయలేదు. ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కార్యకర్తలు ఎవరినో కూడా కలవడానికి కూడా ట్రై చేయలేదు. నేను ఆయన ఆఫీసు, సెంట్రల్ ఆఫీస్ మెయింటైన్ చేసినప్పుడు అనేక సార్లు ఆయనతో అనేక విషయాల్లో డిస్కస్ చేశాను. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలాసార్లు నేను కలవడానికి ప్రయత్నం చేశాను, కానీ కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు, కలవడం కూడా కలవలేదు. ఆయన ఎంతసేపు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఒకటే చెప్పండి, మీరు దోచుకోండి, దాచుకోండి, ఎలక్షన్లో ఖర్చు పెట్టండి. వాలంటీర్లు నేను బటన్ నొక్కుతున్నాను, ప్రజలకు డబ్బులు పడతాయి, వాలంటీర్లు వాళ్ళు తీసుకొచ్చి ఓటేస్తారు, అదే చెప్పుడు, అదే ఆలోచన తప్ప ఈ రాష్ట్రం ఏమవుతుంది, ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అనే ఆలోచన ఎప్పుడు చేయలేదు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో, భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో రాజధాని లేకుండా రాజ్యం వెళ్ళిన ఏకైక రాజు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మీరు ప్రపంచంలో ఎక్కడా తీసుకుంటాడు, 1 సంవత్సరం రాజ్యం పరిపాలన చేసినా, 2 సంవత్సరాలు రాజ్యం పరిపాలన చేసినా అడుగు రాజధాని అంటే ఉంటుంది. ఈయన 5 సంవత్సరాల్లోనూ ఏదో 3 రాజధానులు అది ఇదని కాలక్షేపం చేశాడు తప్ప అసలు రాజధాని లేకుండా 5 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా కార్యకర్తలు అనేవాడు ఎవరిని కూడా సరిగ్గా పట్టించుకోలేదు. పార్టీ అనేది నేనంటే ఈవేళ రేపు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందే. కాంగ్రెస్ పార్టీయే ఆల్టర్నేటివ్. మరి మీరందరూ కూడా అడగచ్చు, కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారంటే తెలుగుదేశం, జనసేనలోకి వెళ్ళొచ్చు కదా, లేదా బీజేపీలోకి వెళ్ళొచ్చు కదా. యాక్చువల్గా నాకు బీజేపీలోను జనసేనలోను కూడా తిరుమలారెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయండి. థ్యాంక్ యూ.